అవినీతి నిరోధంలో మరొక అడుగు ముందుకు వేశారు చంద్రబాబు నాయుడు. ఏసీబీ రైడ్స్ పెద్ద ఎత్తునే జరుగుతున్నాయి. కాకపోతే తెలంగాణతో పోల్చుకుంటే మన దగ్గర తక్కువే ఉంది. సరే, ప్రస్తుతం ఉద్యోగులతో ర్యాపో మెయింటైన్ చేసే ప్రయత్నం అయితే సాక్షి ఒక కథనాన్ని ప్రొజెక్ట్ చేసుకొచ్చింది. ఏంటంటే, గెజిటెడ్ ఆఫీసర్ల మీద నిఘాకు ఒక జీవో ఇచ్చారు. వాళ్ళకి సంబంధించి ఏవైనా విజిలెన్స్ నివేదికలు కానీ ఇతరత్రా నివేదికలు ఉంటే ఆ వ్యవహారాల మీదన విచారణ చేయడం కోసం అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చారు. వాళ్ళకి సంబంధించి ప్రత్యేకంగా విచారణ చేస్తారు. అంటే గెజిటెడ్ ఆఫీసర్లు ఎవరైతే ఇప్పుడు ఎదురు తిరుగుతున్నారో, అంటే ప్రభుత్వం చెప్తే సంతకాలు పెట్టేయాలి అనే ధోరణికి ఇప్పుడు అధికారులు నిరాకరిస్తున్నారు. ఎందుకని? ఇదివరకు అట్లాంటి అధికారుల మీద కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. జగన్ టైంలో మాట విన్నారని. ఆ ప్రభుత్వం చెప్పినప్పుడు ఆ మాట విన్నాం, మీరు చెప్పినప్పుడు మీ మాట వింటామంటే వాళ్ళు చెప్పినప్పుడు ఆగాలి, మేము చెప్పినప్పుడు మాత్రమే వినాలంటున్నారు. దాంతో ఇప్పుడు కేసులు పెట్టి జైళ్ళకి పంపిస్తున్న వేళ వాళ్ళు ఆ ఫైల్ మీద డైరెక్ట్గా రాసేస్తున్నారు. అట్లా రాసేటటువంటి వాళ్ళ మీదన ఇప్పుడు వేధించడానికి, వాళ్ళకి సంబంధించి ఆస్తుల పేరుతో వేధించడానికి జీవో తెచ్చారు నిఘా పేరుతో అంటూ సాక్షి రాసుకొచ్చింది.